హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు నేను చెప్పాను కదండి ముందు వీడియోలో, ప్రతి ఒక్క సండే ఒక గార్డెన్ విజిట్ చేస్తాను అని చెప్పి. అదైతే ఇప్పుడు ఫస్ట్ భాను ఆంటీ అనేసి కడపలో ఉంటారన్నమాట వాళ్ళు. ఆ గార్డెన్ విజిట్ కి వచ్చాం. ఇందులో చాలా చాలా క్రియేటివ్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్ని మనం చూపిస్తూ మాట్లాడదాం లాస్ట్ లో. ఇప్పుడైతే చూడండి, స్టార్టింగ్ లో ఈ బొమ్మ చూసేసారా ఎంత బాగుందో. ఆంటీ గార్డెన్ లో చాలా ఆంటీ ఓన్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. ప్రతిదీ చాలా చాలా ఉన్నాయి, చూపిస్తారా అండి. అట్లాంటి దాంతోనే ఇంకొకటి ఇదేదో కాదండి, వాటర్ ట్యాంక్ ఉంటది కదా మంది. ఈ షేప్ చూడండి, ఆంటీ ఎంత కష్టపడి ఈ షేప్ చేసి దీనికి కలరింగ్ కూడా చేశారు. ఇందులో అన్ని వాటర్ లిల్లీస్ చాలా చాలా ఉన్నాయి చూడండి. ఈ ఫ్లవర్స్ కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను సైడ్ లో. చాలా బాగా పూస్తాయి ఆంటీకి. ఇది క్లీనింగ్ చేయాలంట, అందుకు ఇలా ఉంది అన్నమాట, వదిలేశారు. ఇక్కడ అన్ని బెండ చెట్లు పెట్టారు చూడండి. ఇది సీతాఫలం చెట్టు, ఇదిగో కాయలు కూడా వచ్చాయి. ఇవి డ్రమ్ లో పెట్టారు. పైన సీతాఫలం చెట్టు పెట్టి కాయలు వస్తున్నాయి, కింద మాత్రం ఇలా గోంగూర, మెంతాకు ఎంత బాగా వేసారు చూడండి. ఇలా 2-in-1 పర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఆంటీ టెర్రస్ మీద కూడా ఏవి పాట్స్ కొనేవి కాదు, ఆల్మోస్ట్ అన్ని మనం పాత సామాన్ల దగ్గర తెచ్చుకున్నదే. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్, ఇక్కడ కూడా చూడండి ఫ్రిడ్జ్. ఇది కూడా జామ చెట్టు, ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో. అంతా 2-in-1 పర్పస్. అక్కడ కూడా చూపించినాను. ఇంకా ఆంటీ గార్డెన్ సెటప్ చేస్తుంది, కానీ మాకు వీడియో కావాలి అంటే ఆంటీ వచ్చి తీసుకోండి మీరు వీడియో అని చెప్పింది. ఇది మల్లె చెట్టు చూడండి, ఎంత పొడవు ఉన్నాయి చూడండి మల్లెపూలు కూడా. ఇక్కడ చూసారా, ఇది మంచం, మనం వేసి పడుకునే మంచము. ఇలా తీగకి సెట్ చేశారు, కాకర చెట్టు వేసారు ఈ ఫ్రిడ్జ్ లో. చిట్టి చిట్టి కాకరకాయలు బాగా వస్తాయి. ఇది మాత్రం బటర్నర్ స్క్వాచ్, మనం ఇచ్చిన సీడే అన్నమాట. చూడండి, అక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ. ఇలా మనము నింపుకున్న తర్వాత దీనికి మనం 15 days కి 10 days కి ఎరువులు ఇవ్వాలి కదా. అలా ఎరువులు ఇవ్వకోకుండా ఇలా ఆంటీ చూడండి, ఇలా బాక్స్ ని ఇలా పెట్టేసి అన్ని ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు వేసేసి కొంచెం మట్టేసి మూత పెట్టేసి రోజు దీంతో వాటరింగ్ చేస్తే దీనికి ఫర్టిలైజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది. మనం అడిషనల్ గా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చూడండి టేబుల్ లెమన్, మన ఇంట్లో ఉంది కదండి, సేమ్ అవే. ఇది కూడా డ్రమ్స్ ఒగానికి కట్ చేసి ఫ్రిడ్జ్ లో దించారు ఆంటీ. కింద భాగం కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో దించారు. చూడండి, టెర్రస్ మీద అరటి కూడా పండిస్తున్నారు ఆంటీ. పక్కన పిలకలు చాలా వస్తున్నాయి. దీనికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. టెర్రస్ మీద ఎంత పాట్ లో పెట్టుకుంటే మనకు అరటి గెలలు వస్తాయి, అవి కొంచెం చెప్పండి. ఇది టబ్ లో పెట్టారు ఆంటీ. ఇది కూడా ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఆరెంజ్ కలర్ కనకాంబరం ఎంత బాగున్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి. చెట్టు నిండా ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. చూపించు, మొత్తం చూపించు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్, స్టార్ బెండ వేశారు. సీడ్ కూడా తయారైపోయి పడిపోయాయి కూడా అక్కడ ఇక్కడ. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు, ఇది కూడా ఒక నిమ్మ చెట్టు. ఇక్కడ ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు ఆంటీ చూడండి. ఇక్కడ అంతా తమలపాకు, ఇక్కడ పసుపు పెట్టాలని అంత కంపోస్ట్ బిన్ లా తయారు చేస్తున్నారు. ఇది కూడా చూడండి పిఈసి పైపులతో, వాళ్ళ దగ్గర ఉన్న పైపులతోనే స్టాండ్ చేశారు. ఇలా కడ్డీలు అల్లేసి, తాళ్ళు కాకోకుండా ఇలా కడ్డీలు అయితే ఏమవుతుంది స్ట్రాంగ్ ఉంటది. ఇది మనకు పర్మనెంట్ ప్లాంట్ కాబట్టి. ఇక్కడ మిర్చి, ఇక్కడ కూడా టమోటా, డ్రాగన్, మునగ, 2 మునగలు వేసారు. ఇక్కడ టమోటా చెట్లు కూడా అన్ని చూసేసారా మీరు, ఫ్లవరింగ్ మీద ఉన్నాయి. ఇంకా గార్డెన్ సెటప్ చేస్తుంది, మళ్ళీ కూడా చూపిస్తాను నేను ఎలా సెటప్ చేశాక మొత్తం టోటల్ వ్యూ. ఇక్కడ అంతా ఏసీ ఉంది కదా, ఈ ఏసీ కింద ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా ఆంటీ పుదీనా పెట్టారు. ఇక్కడ వాటర్ లిల్లీ పెట్టారు. ఇవన్నీ మనకు చెరువులో దొరికేవన్నమాట. ఇది వాటర్ క్యాబేజీ, కమలం పువ్వు అని కూడా అంటారు. ఇవన్నీ ఇండోర్, ఇవన్నీ నాకు పేర్లు తెలీదు, మీరే చెప్పాలి. ఇది కూడా చూడండి ఎలా సెట్ చేశారో ఆంటీ. కింద నుంచి చూపి
కింద ఒక టబ్ లో మట్టి వేసి మధ్యలో పైప్ పెట్టి ఇవన్నీ దించేసేసారనమాట. ఇది కూడా చాలా బాగుంది అసలు క్రోటాన్ ఇదేదో చాలా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ గార్డెన్ లో ఉయ్యాలు సెటప్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, చెట్టుకి ఆకులు, పిచ్చుకలు, కొమ్మలు, అంత గ్రీనరీ. ఇక్కడ కూడా కృష్ణయ్యని పెట్టారు. ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్, ఇవి చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్, ఇది ఒక చిన్న రూము, ఆ ఎంట్రన్స్ కి మనీ ప్లాంట్ పెట్టారు. ఇక్కడ చూడండి అసలైన సిసలైన వ్యూ అన్నమాట. ఇది ఏదో రౌండ్ కడ్డీ అన్నమాట. దానికి కూడా అన్ని ఇట్లా సన్న సన్నవి కడ్డీలు కట్టేసి, ఈ బ్లాక్ కలర్ మనం పాట్స్ కొన్నప్పుడు వస్తాయి కదా చిన్న చిన్నవి ప్లాంట్స్ కొన్నప్పుడు, అందులో టేబుల్ రోజెస్, హ్యాంగింగ్ ప్లాంట్స్, చాలా బాగుంది చూడండి వ్యూ. ఇక్కడ ఇంకా సెటప్ చెయ్యాలా అంటే అందుకే ఇలా అక్కడక్కడ పెట్టేశారు. ఇక్కడ కూడా చూడండి తాపలల్లో ప్లేస్ కూడా అంటే ఎక్కడ వేస్ట్ చేయకుండా అన్ని 2 లీటర్ వాటర్ బాటిల్స్ కట్ చేసి పెయింట్ వేసి మరి అన్ని చిన్న చిన్న షో పర్పస్ ప్లాంట్స్ వేశారు. ఇక్కడ చూడండి ఈ కూలర్ ని వీల్స్ ఉన్నాయి దీనికి, కానీ దీన్ని స్టాండ్ మీదికి పెట్టించేసి కట్టెలు పెట్టి బందిరి చేసింది ఆంటీ. ఎంత బాగుందో ఐడియా, చాలా చాలా బాగుంది. ఇవి ఏంటో కాదండి, మనం చెక్క పని చేసేటప్పుడు ఈ పీసెస్ మిగిలి పడేస్తా ఉంటారు కదా, అవి అంతే. ఆ ప్లాంట్స్ పెట్టారు, ఇలా సెట్ చేశారా అంటే. ఇక్కడ అన్ని చూడండి, ఇక్కడ నూరు వరహాలు, రెడ్, మందారము, ఇవన్నీ ఇంకా రావాలి ఫ్లవర్స్. ఇవన్నీ అన్ని పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి ఏంటో తెలియదు నాకు. ఇక్కడ 2 మందారాలు, ఇవి చూసేసారా వాల్, ఇది గోడకి శీలలు కొట్టించి ఇట్లాంటిది పెట్టి చూడండి ఇలా ఈ కడ్డీని వంచి వాటర్ బాటిల్స్ ని ఇలా సెట్ చేశారా అంటే. అన్నిటికీ డిఫరెంట్ పెయింట్స్ వేసారు చూడండి. మధ్యలో ఒక రకము, ఇది ఒక రకం. ఎన్ని వాటర్ బాటిల్స్ పడతాయో, ఎన్ని చిన్న చిన్న ప్లాంట్స్ పడతాయి, స్నేక్ ప్లాంట్స్ కానీ, టేబుల్ రోజెస్ కానీ, బాల్షమ్ కానీ, ఇంకా కాస్మోస్, ఇలాంటివి చాలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు మనం. ఇంకా ఇవన్నీ వేయలేదు, వేశారు. పైన కూడా ఉంది, చూపిస్తారా అండి చిన్నది. మళ్ళీ లాస్ట్ లో కింద చూద్దాం. పైన ఏం లేదు, జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి కూడా కార్న్ ఉన్నాయి. ఇక్కడ కూడా అది 3వ అంతస్తు, ఇది 4వది ఫ్లోర్ అన్నమాట. ఇది కూడా చూడండి కార్న్ అప్పుడే స్టార్ట్ కూడా అయ్యాయి. ఇవి కూడా మన దగ్గర రెడ్ అండ్ వైట్ కార్న్ అన్నమాట. అక్కడ మునగ, నిమ్మ పెట్టారు. ఆ ప్లాంట్ కింద నుంచి తెచ్చి పెట్టారు, కొంచెం షాక్ కి గురైంది, అందుకు అలా ఉంది. ఇది పికాక్ డిజైన్ వేసారు ఆంటీ, చాలా బాగుంది. అన్ని ఆంటీ ఓన్ గా వేస్తారనమాట. ఆంటీ క్రియేటివిటీ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట నాకు. ఈ గోడకి ఈ కలర్ చాలా బాగా సూట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. మీరు కూడా ఇలాంటి ఆర్ట్స్ వేస్తూ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెట్టండి, అవి కూడా ఒక షార్ట్ చేసేసి నేను యూట్యూబ్ లో పెడతాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం స్టెప్స్ అందరు కింద నుంచి పైకి వెళ్తే మనం పైనుంచి కిందికి వెళ్తాం అనమాట. ఇక్కడ టచ్ మీ నాట్, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీ ఇండోర్ ప్లాంట్స్. ఇది ఎల్లో కలర్ మందారం, ఇటు జేడు, ఇటు కుంకుమ పసుపు ప్లాంట్, ఇవి రెయిన్ లిల్లీ, ఇవి కూడా ఏంటో వైట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది చుక్కమల్ల, ఇటు వస్తే ఏదో తీగ జాతి, ఇదేమో కరేపాకు. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఈ చిన్న గోడను కూడా వదలకుండా ఆంటీ అన్ని ఇలా వాటర్ బాటిల్స్ పెట్టి అన్ని కాస్మోస్ వేసారు. మనం ఇంకా వేయలేదు, ఆంటీ వేసేసారు. ఇక్కడ అడినం మధ్యలో గోంగూర, చాలా పెద్ద అడినం అన్నమాట ఇది. ఇక్కడ చూసేసారా, ఇది పత్తి మందారం, చాలా బాగుంది. చాలా ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట ఇక్కడ. ఇవి దీనికి కూడా. ఇక్కడ కూడా చూసారా స్టెప్స్, ఇది వాళ్ళకి విండో లాగా అన్నమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ కూడా అన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చైనీస్ మనీ ప్లాంట్, మర్వము. ఇది కూడా చూసేసారా వర్లీ ఆర్ట్ వేసారా అంటే ఆయిల్ క్యాన్ పెయింట్ మీద, డబ్బా మీద. ఇక్కడ కూడా ఇది చూసారా సరికొత్తది, ఇక్కడ ఏం పెడతారో ఆంటీ. ఇది రీసెంట్ గా నేను వచ్చేప్పుడు తయారు చేస్తున్నారు, వీడియో తీయడానికి అవ్వలేదు. ఇక్కడ కూడా ఒకటి షార్ట్, ఒకటి ఎల్లో లాంగ్, గ్రీన్ షార్ట్ గ్రీన్ లాంగ్. ఇక్కడ నార్లు వేసారనమాట ఆంటీ. ఇటు వచ్చేస్తే ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదంతా చూడండి డిఫరెంట్ వెరైటీస్ మనీ ప్లాంట్స్ అన్నమాట. ఇది ఒక గ్రీన్ షేడ్,
గ్రీన్ షేడ్ మనీ ప్లాంట్, ఇదొక మనీ ప్లాంట్. ఇక్కడ చూసేసారా మీరు, చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లో కూడా ఆంటీ పెట్టారు. ఇది పెళ్లికి వెళ్తే తెచ్చారంట. ఇక్కడ కూడా చూడండి, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ కూడా చూపించున్నాను. ఇలా ఎంట్రన్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ అన్ని డిఫరెంట్ క్రోటన్స్, మనీ ప్లాంట్స్ ఇలా ఉంటుంది అనమాట వ్యూ మొత్తం. ఇది చూసేసారా, చిన్న స్టిక్స్ తో, ఇది పట్టతో, ఇది చీపురు ఉంటది కదా, ఆ చీపురు అట్ట ముక్కతో ఒక చిన్న పక్షి, ఇంట్లో ఉండే పక్షిని పెట్టారు. ఎంత బాగా వాళ్ళే తయారు చేశారనమాట, చాలా బాగుంది. ఇలా కూడా వాటర్ బాటిల్స్ ని ఇలా హ్యాంగ్ చేశారు. ఇక్కడ కూడా చిన్నది ఇది ఫ్రేమ్ లాగా చేపించి ఆంటీ ఇక్కడ అన్ని డిఫరెంట్ క్రోటన్స్ పెట్టారు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూసేసారా, ఇది చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్ పూస్తుంది, మన టెర్రస్ మీద కూడా ఉంది అది. ఇది ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అంట. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా తమలపాకు పెట్టారు. ఇక్కడ కూడా అన్ని వర్లీ పెయింట్ వేసారు చూడండి ఆంటీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం వేశారు. చాలా బాగుంది. ఆంటీ ఇక్కడ నార్లు పోసేసుకొని పైకి తీసుకెళ్లి నాడుతుంది అనమాట. నార్లు వేసిన నారు కూడా ఇక్కడ ఏం నారు వేసామని ఇక్కడ ఫోటో కూడా పెట్టుకున్నారు ఆంటీ. ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీది కూడా ఇలా గార్డెన్ విజిట్ వీడియో తీయాలి అంటే మేము ఇన్స్టాగ్రామ్ పేజీ మేము అక్కడ మెన్షన్ చేస్తాము. మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆంటీ ఇంకా కొన్ని చేంజెస్ చేస్తుంది, అవి కూడా ఏం చేసింది ఏమి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోతో ఇంతే. నాకు ఈ కింద మనీ ప్లాంట్స్ అయితే నాకైతే చాలా బాగా ఎస్పెషల్ గా నచ్చాయి. వర్లీ ఆర్ట్ పెయింట్స్ నచ్చాయి. మీకు ఈ గార్డెన్ లో ఏం ఐడియాస్ నచ్చాయి, ఏ ఐడియాస్ యూస్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ లో తెలియచేయండి. ఓకే మరి, బాయ్.